సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో టీడీపీ నేత పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో అప్రకటిత కర్ఫ్యూ విధించిన పోలీసులు టీడీపీ నేతల నిరసనల మధ్య పట్టాభిని కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ కోసం పట్టాభి దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వస్తుంది. టీడీపీ నేతలు ఆఫీసులపై దాడులను సీరియస్గా తీసుకుని పోలీసులు పట్టాభి అరెస్ట్, రిమాండ్కు తరలింపు విషయంలో సూపర్ యాక్టివ్గా పనిచేశారు. నాటకీయ పరిణామాల మధ్య పట్టాభిని బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు చేయించారు. పట్టాభికి విజయవాడ 3వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. అదే సమయంలో పట్టాభి బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఇక పట్టాభిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. పట్టాభి న్యాయవాదులు కూడా మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం కోర్టు విచారించనుంది. పట్టాభిని కోర్టులో హాజరుపరిచే సమయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో అప్రకటిత కర్ఫ్యూ విధించారు. తోట్లవల్లూరు గ్రామంలోకి వచ్చే అన్ని మార్గాలను భారీ గేట్లతో మూసివేశారు. కరకట్టపై నుంచి వచ్చే వారిని గుర్తింపు కార్డు పరిశీలించాకే అనుమతించారు. పొలాలకు వెళ్లే రైతులను అడ్డుకున్నారు. తోట్లవల్లూరుకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. అయితే అల్పాహారం అందించేందుకు ప్రయత్నించినా పోలీసులు అంగీకరించలేదని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభిపై కేసులను ఉపసంహరించాలంటూ నిరసనకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులను పోలీసులు తరిమికొట్టారు. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనబడింది. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య పట్టాభిని కోర్టుకు తరలించారు. వైసీపీ మూకదాడులపై గవర్నర్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ బృందం గవర్నర్ను కలిసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, దాడులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టీ ఆఫీసులపై దాడులు జరగలేదని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ గూండాలకు పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడైనా సరే ఇటువంటి దాడులు జరిగినటువంటి సందర్భాలు లేవు. తెలంగాణ మూమెంట్ కంటే పెద్ద ఉద్యమం ఎప్పుడు జరగలేదు. అంత మూమెంట్ జరిగినా సరే ఎప్పుడు పార్టీ కార్యాలయాలపైన దాడులు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి దాడులకి 100% ఆర్టికల్ 356 ఈ రాష్ట్రంలో విధించాలి. దాడి జరిగినటువంటి అన్ని సంఘటనల మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేయమని ఈరోజు గవర్నర్ గారికి అడిగాం. ఇప్పటికే మేము వారి యొక్క అపాయింట్మెంట్స్ అడిగాం. అది ఎప్పుడొచ్చినా సరే వెళ్ళి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరోవైపు పోలీసు అధికారిని నిర్బంధించారన్న కేసులో టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరికి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మేడుకొండూరు సీఐ మారుతి కృష్ణ తనను కొట్టారని న్యాయమూర్తికి బ్రహ్మం ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నాదెండ్ల బ్రహ్మం A6గా ఉన్నారు. రిమాండ్ తర్వాత బ్రహ్మంను పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. సీఎంపై మాటలకు టీడీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు దాడిలో పాల్గొన్న వైసీపీ శ్రేణులపై నామమాత్రపు కేసులు నమోదు చేయడంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేత పట్టాభి అరెస్టుకు కారణాలను రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని పోలీసులు తెలిపారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా పట్టాభి వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మళ్లీ అవే వ్యాఖ్యలు చేసి అలజడులకు కారణమయ్యే ప్రమాదం ఉందని పట్టాభిని అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. పట్టాభి వ్యాఖ్యలతో పోలీసు అధికారిపై హత్యాయత్నం జరిగే వరకు పరిస్థితులు వెళ్లాయని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు. పట్టాభి రాజకీయ మైలేజ్ కోసం నేరపూరిత చర్యలను కొనసాగించే అవకాశం ఉందన్నారు. పట్టాభి కుట్రను మరింత శోధించాల్సిన అవసరం ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. బండి
పోలింగ్ టైం దగ్గర పడే కొద్దీ హుజురాబాద్లో నేతల ప్రచారం జోరుగా సాగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. దేశంలోనే చెత్త సీఎం అయిన కేసీఆర్ అంటూ విజయశాంతి మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్న తమను విమర్శించే హక్కు టీఆర్ఎస్కు లేదని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ నేతలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో కూర్చుంటానికి ఎక్కడో కూర్చుని ఈటల గురించి మాట్లాడతారు, మీ ఫ్యామిలీ మెంబర్లు ఈటల గురించి మాట్లాడతారు. రా హుజురాబాద్ కి రా, ప్రజల ముందు మాట్లాడు, దమ్ముంటే ధైర్యం ఉంటే మాట్లాడు. ఏ ధైర్యం లేదా, దమ్ము లేదా, ఇష్టం ఎక్కడో పక్కన పెట్టుకుంటాడంట, అక్కడ ప్రచారానికి రాడంట. ఎందుకు రాడంటే ఓడిపోతాను భయం భయం భయం. చెత్త ముఖ్యమంత్రిగా ఇలాంటి ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి, ఏవి పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి, అడ్మినిస్ట్రేషన్ రాని ముఖ్యమంత్రి, మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రి, ప్రజల దగ్గర దోచుకునే ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఈ రావణ రాజ్యం పోవాలి, రాముడు రాజ్యం రావాలి. హన్మకొండలో కేఎంసీ హాస్పిటల్కు 150 కోట్లు కేంద్రం శాంక్షన్ చేసింది. దానికి 130 కోట్లు కేంద్రం ఇస్తున్నది, 20 కోట్లు రాష్ట్రం ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వకుండా స్టార్ట్ చేసాం, మొత్తం రెడీ అయింది. వ్యాగన్ ఒరైన్ ఫ్యాక్టరీకి ఎప్పుడు శాంక్షన్ చేస్తాం, లుల్లు పెట్టినాం. స్థల సేకరణ ఏమంటే మొదటి దానికి వెళ్ళి మనకి వరంగల్ ఎన్నికల సందర్భంగా మేము పోయి పెడితే ఏదో ఒక పేపర్ తీసుకొచ్చారు, అది కూడా ఒక దేవాలయ స్థలం ఇచ్చారు. కూడా కన్వేర్ మాడతారు. కరీంనగర్ నుంచి వరంగల్, కరీంనగర్ రోడ్, హన్మకొండ నుంచి వరంగల్ రోడ్డు ఇలా 1650 కోట్లు శాంక్షన్ చేసినాం. రిపేర్ అవుతుంది, ప్రజలు చచ్చిపోతున్నారు అని చెప్పి ఇబ్బంది పడుతుంటే ₹1 స్టార్ట్ మీద అవి ₹1. నేను పోయి రిపేర్ కానీ 63 కోట్లు పట్టుకొచ్చినాం. వల్ల ఇంకా ఆరోపి శాంక్షన్ చేసేలా 5 సంవత్సరాలు, ఈయన 5 సంవత్సరాలు వీకెండ్ అట, ఈయన మేధావట, ఈయన విమర్శిస్తాడు. అప్పుడప్పుడు వస్తాడు పోతాడు. ఇచ్చిన శైలిని వంకర్లు పెట్టుడు, గీతలు పెడుతున్నారు తప్ప బీజేపీ పార్టీ పేద ప్రజలకు ఏం చేస్తారో చెప్తున్నారా? మమ్మల్ని గెలిపిస్తే మీకు సాయం చేస్తామని మాటిస్తున్నారా? ఏం లేదు కదమ్మా. మరి చేసేటోళ్ళని నమ్మాలనా, ఈ చెప్పుడు మాటలను నమ్మాలనా? దయచేసి గ్రామస్తులు ఆలోచించాలి. అంటే వాళ్ళు మనకు రెచ్చగొట్టి ఏదో 4 ఓట్లు పొందే ప్రయత్నం తప్ప అది చేయగలిగే ముచ్చట కాదు. ఎప్పటిదాకా చెప్తారు? 30 తారీఖు దాకా చెప్తారు. 30 తారీఖు తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు? చెల్లె ఎవరుంటారు? మరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ దయ, మీ దయ ఉంటే గెలుసీని ఎమ్మెల్యేగా ఉంటాడు, నేను ఆర్థిక మంత్రిగా ఉంటా. మరి రేపు వ్యవహారం నడవాలి, కార్యక్రమం నడవాలంటే కేసీఆర్ సారే నడపాలి కదా. వీళ్ళతో అవుతుందా? 4వ తారీఖు తర్వాత మేమే వస్తాం. మా గెలిచిన సీన్లు తీసుకొని నేనే వస్తా. మీ యూనిట్లు గ్రౌండ్ చేసి ఎవరన్నా మిగిలిపోతే కూడా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మనం. కృష్ణా జిల్లా నూజివీడులో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి సోదరుల బెదిరింపులు తాళలేక ఓ యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. గాంధీనగర్కు చెందిన యువతిని రామ్శెట్టి బాలాజీ అనే యువకుడు ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి సోదరులు బాలాజీని తీవ్రంగా కొట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన బాలాజీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఇళ్ల నిర్మాణాలకు గోదావరి నుంచి ఇసుక తరలింపును అడ్డుకుంటున్నారని అధికారులను వైఎస్ ఎంపీపీ సయ్యద్ హుసేన్ నిలదీశారు. టన్నుల కొద్దీ ఇసుక అక్రమంగా తరలిస్తూ ఉంటే అడ్డుకోని అధికారులు సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు ఎంపీటీసీలు కోరారు. అది మాత్రం కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మాత్రం ఇది చాలా మంది గ్రామస్తులు మాత్రం గొడవ చేస్తారు. రోజు ఈ కనీసం ఉసుక ట్రిప్ తోలుకుందాం అంటే పోలేని పరిస్థితి. ట్రాక్టర్ పోన్ అంటాడు,
తమరు ఒత్తిడి చేస్తే అది 2000 అయింది. మామూలు ఒత్తిడి చేయకుండా ఫ్రీగా వదిలిపెడితే 600 అయితే అంతే. మన సిబ్బంది వచ్చేసి అడ్డం పడడం, ట్రాక్టర్లు ఆపడం, డాక్టర్లు ఇవ్వట్లే పర్మిషన్ తెచ్చుకోమని వాళ్ళు అంటారు. జనాలు ఇబ్బంది పడతారు. అది కరెక్ట్ సార్ చెప్పండి. హైటెక్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు కడప జిల్లా చిన్నచౌక్ పోలీసులు. ఓ లాడ్జిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 8 మంది అంతర్రాష్ట్ర క్రికెట్ బుకీలను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. 3 కమ్యూనికేటర్ సెట్లు, 4 ల్యాప్టాప్లు, 4 కేజీల గంజాయి, వాహనం స్వాధీనం చేసుకున్నారు. బుకీలకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోని 18,65,000ను సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారెవరైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ ఆఫీసులో ఫారెస్ట్ అధికారులకు ఇసుక ట్రాక్టర్ యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. వారం రోజుల క్రితం 3 ఇసుక ట్రాక్టర్లను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఆ విషయంపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్తో మాట్లాడడానికి కార్యాలయానికి వెళ్తే సెక్షన్ ఆఫీసర్ పద్మారావు తమతో దుర్భాషలాడారని ట్రాక్టర్ యజమానులు ఆరోపించారు. సెక్షన్ ఆఫీసర్ పద్మారావుపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. అమెరికాలోని టెక్సాస్లో విమానం కుప్పకూలింది. బోస్టన్కు వెళ్తున్న విమానం రన్వేపై నుంచి పక్కనున్న కంచెలకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో 21 మంది ప్రయాణికులున్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా అంతా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో కీలక మైలురాయిని చేరింది. చైనా తర్వాత 100 కోట్ల టీకాలను వేసిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. టీకా కార్యక్రమంలో వినియోగించిన డోసుల సంఖ్య అక్టోబర్ 21 నాటికి 100 కోట్లకు చేరుకుంది. ఈ ఘనతను చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రేట్ అచీవ్మెంట్ పేరుతో వేడుకలను నిర్వహించనుంది. ఇది భారత ప్రజల విజయమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కోవిడ్ మహమ్మారిని అరికట్టడానికి దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ వేయడం ప్రారంభమైంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టారు. ఈ తొలి అడుగులోనే ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు మంజూరు చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు ప్రభుత్వం తిప్పికొట్టడంతోనే సరిపోయింది. అక్కడికి కొద్ది రోజులకే దేశాన్ని 2వ దశ కరోనా కుదిపేసింది. ఎప్పుడూ లేని విధంగా 4 లక్షలకు కేసులు వెలుగు చూడటం, ఆక్సిజన్ కొరత వేధించింది. మరికొద్ది రోజులకు వ్యాక్సిన్లను రాష్ట్రాలే సమకూర్చుకోవాలని కేంద్రం చెప్పడం, కేంద్రమే చేపట్టాలని రాష్ట్రాలు లేఖలు రాయడం, మళ్లీ కేంద్రమే సార్వత్రిక టీకా కార్యక్రమానికి పూనుకోవడం మరికొంతకాలం గడిచిపోయింది. అలా జూన్ 21 నుంచి అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ పై పోరులో కీలక సమయం అక్కడే వృధా అయింది. ఆ తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకుంది. జూన్ నెలాఖరుకు రోజు 40 లక్షల డోసులు వేసే స్థాయి నుంచి సెప్టెంబర్ 17న ఒక్కరోజే ఏకంగా 2.5 కోట్ల డోసులు వేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సగటున రోజుకు 80 లక్షల డోసులు వేస్తున్నారు. అలా అక్టోబర్ 21 నాటికి 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ పూర్తయింది. ప్రపంచంలోనే 100 కోట్ల డోసులను పంపిణీ చేసిన 2వ దేశంగా భారత్ అరుదైన ఘనతను సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి దేశం చైనా. ఇప్పటికే అక్కడ డోసుల పంపిణీ 2000 కోట్లు దాటినట్టు సమాచారం. ఇక కోవిన్ వెబ్సైట్ గణాంకాల ప్రకారం ఉదయం 9 గంటల 47 నిమిషాలకు 100 కోట్ల డోసులు దాటింది. అయితే ఇందులో తొలి డోసు తీసుకున్న వారే ఎక్కువ.
ప్రక్రియ నేటితో 100 కోట్ల మైలురాయిని దాటడంతో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. సరికొత్త చరిత్రను లిఖించాం, 130 కోట్ల భారతీయుల సమష్టి స్ఫూర్తి అన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 100 కోట్ల వ్యాక్సిన్ ను చేరుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ టీకా వేసుకునేందుకు వచ్చిన వారిని, ఆరోగ్య కార్యకర్తలతోనూ మోదీ మాట్లాడారు. వ్యాక్సినేషన్ వేస్తున్న తీరును తెలుసుకున్నారు. మరోవైపు 100 కోట్ల వ్యాక్సిన్ వేడుకలను కోవిడ్ వ్యాక్సిన్ వార్ రూమ్ కు వెళ్లి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరాలను తెలుసుకున్నారు. అక్కడి సిబ్బందిని కలిసి మాండవీయ స్వీట్లను పంపిణీ చేశారు. తొమ్మిది నెలల్లో 100 కోట్ల టీకాలు ఇచ్చిన బిగ్ అచీవ్మెంట్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. మొదటి కోటి టీకాలను వేయడానికి 85 రోజులు పట్టగా చివరి 10 కోట్ల డోసులు వేయడానికి 19 రోజుల్లో ఎలా వేశారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తొలి డోసు అర్హులైన 75% మందికి మాత్రమే ఇచ్చారు. కేవలం 31% మంది మాత్రమే డబుల్ డోస్ తీసుకున్నారు. 2 డోసులు తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫస్ట్ డోస్ కేవలం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 100% పూర్తయిందని, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే 100 కోట్ల టీకా అంటూ ఆర్భాటం చేస్తుందని విమర్శిస్తున్నాయి. సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ 1 నాటికి అర్హులైన 88 కోట్ల మందికి డబుల్ డోస్ టీకా ఇవ్వటంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తున్నారు. మరోవైపు కోవిడ్ టీకా డోసులు 100 కోట్ల మైలురాయిని దాటడంతో పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న వైద్య ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్ మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. బదిరుల పిల్లల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. ఎస్బీఐ లేడీస్ క్లబ్, పీపుల్ విత్ హెయిరింగ్ ఇంపైర్డ్ నెట్వర్క్ పిహెచ్ఐఎన్ సంయుక్తంగా కలిపి ఆడియోమెట్రీ టెస్ట్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. హైదరాబాద్ ముసారాంబాగ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్బీఐ లేడీస్ క్లబ్కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. బదిరుల పిల్లలకు మెడికల్ కిట్స్తో పాటు దుస్తులు, పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్బీఐ లేడీస్ క్లబ్కు చెందిన ప్రముఖులు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న పిహెచ్ఐఎన్ సంస్థను కొనియాడారు. ఫిన్ ఎన్జిఓ సంస్థ బదిరుల పిల్లల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.